బిగ్ బాస్కి మీరు వెళ్ళాలి అనుకున్నారా, లేకపోతే బిగ్ బాస్ నుంచి మీకు కాల్ వచ్చింది? నేను చెప్పను కానీ వెళ్తే బాగుంటుంది అన్నట్టుగానే వాళ్ళు అన్నారు. సో మీకు కోపం ఎక్కువ లేకపోతే సెన్సిబుల్గా ఉంటారా? కోపం లేదు అంటే అది అబద్ధం అవుతుందండి. భరణి గారు ఇలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు అనగానే నాగబాబు గారి ఫస్ట్ నాగబాబు గారు పరిచయం అయింది నాకు ఆర్కా మీడియా. మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారితో నేను చిరంజీవి గారికి మేము వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాము అని వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ చెప్పారు. సాయిధరం తేజ్ గారికి మన జిమ్లో కలిసినప్పుడు మీలో ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవరికి తెలియని యాంగిల్స్, బెల్ట్ తీసి గోల్ బెల్ట్ ఉంటుంది చూడండి. సో ఇంట్లో వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది? నేను ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై మామ్. నేను ఐ విల్ మేక్ మై టైం. నేను టైం తీసుకుంటాను. ఒకటి మా అమ్మ, రెండు నాగబాబు గారు. ఎవరు మనకు క్లోజ్ అవుతారో తెలీదు, ఎవరు మనల్ని టార్గెట్ చేస్తారో తెలీదు. పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో అక్కడిక్కడ వదిలేస్తున్నారు కదా. అనాథాశ్రమంలో పెట్టడం ఏంటో తెలియదు. అర్థం ఉందా? కొట్టద్దండి. 100% ఈయన కప్పు కొట్టుకుని బయటకు వస్తారు అని చెప్పి ఒక టాక్. బర్నీగా చూసే ప్రేక్షకులకు నచ్చినప్పుడే. భరణి గారు, మీకు బాగా మీ ఎంటైర్ లైఫ్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఒక మూమెంట్? చిరంజీవి గారు నన్ను ఆ క్యారెక్టర్ పేరు ఎప్పుడైతే పెట్టి పిలిచారు గోపాల్ అని చెప్పి, ఆ 2 రోజులు నాకు నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు. అది మామూలు కాంప్లిమెంట్ కాదండి. హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు. ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ మనందరికీ ఫేవరెట్ అనమాట. చిన్నప్పుడు సీరియల్స్ చూస్తే ఆయన చూసి భయపడే వాళ్ళం. ఎస్, భరణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చారు, మంచి మంచి మూవీస్లో అలరించారు. సీరియల్స్కి కొంచెం దూరం అయినా బిగ్ బాస్తో మనందరికీ మళ్ళీ దగ్గర అవబోతున్నారు. భరణి గారితో మాట్లాడి ఈ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో భరణి గారు, నమస్తే. మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పాలి అంటే, కర్ణాటకలో ఉన్న కన్నడ ప్రజలు కూడా మీ సీరియల్స్ చూస్తారు, మీకు ఫ్యాన్స్ ఉన్నారు. మిమ్మల్ని చూపించి భయపెట్టి మాకు అన్నం తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. బట్ మా చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే గ్లామరస్ గా. అందరికీ థాంక్స్ చెప్పాను చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సీక్రెట్, డైట్ సీక్రెట్, మీ బ్యూటీ సీక్రెట్ చెప్తారా అందరికి? బ్యూటీయా? అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. ఓకే, అలా ఏం లేదండి. మధ్యలో వెయిట్ పుటాన్ అయ్యాను. అంటే పర్టికులర్ ప్రాపర్ డైట్ లో కూడా లేను నేను. బట్ లాస్ట్ ఒక 3 years నుంచి మాత్రం స్ట్రిక్ట్ డైట్లోకి వచ్చి రెగ్యులర్ వర్కౌట్స్లో అవి చేయడం వలన నేను అంటే ఏదైతే ఆ హెల్దీ వెయిట్ ఉంటుందో దానిలోనే కంటిన్యూ అవుతున్నాను. ఓకే, కన్సిస్టెన్సీ. ఓకే, సో భరణి గారు అనగానే మాకు గుర్తొచ్చేది మీరు చేసిన సీరియల్స్ అన్ని. తర్వాత ఆల్మోస్ట్ అన్ని హీరోస్తో అన్ని సినిమాల్లో మంచి మంచి రోల్స్తో అందరికీ దగ్గరయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్లో కనిపించబోతున్నారు. అసలు బిగ్ బాస్ జర్నీ గురించి చెప్పండి. ఎందుకు వెళ్తున్నారు? మీ స్ట్రాటజీ ఏంటి? స్మాల్ స్క్రీన్కి, అదే టీవీకి నేను కావాలని దూరం అవ్వలేదండి. అంటే నేను దూరం అయిపోవాలి అనేవి నేను డెసిషన్ తీసేసుకుని దూరం అవ్వలేదు. ఎందుకంటే నాకు ఒక రకంగా జన్మనిచ్చింది మా అమ్మ అయితే, నాకు ఆర్టిస్ట్గా జన్మనిచ్చింది స్మాల్ స్క్రీన్. అంటే నాకు అన్ని సీరియల్స్ చేయడానికి కానీ, నాకు పేరు రావడానికి కానీ కారణం టీవీయే. నేను ఆర్టిస్ట్గా నాకు నమ్మకాన్ని ఇచ్చింది, ఒక గుర్తింపుని కూడా సీరియల్స్. అలాంటి టీవీని నేను ఎందుకు వదిలేసుకుంటాను? నేను వదులుకోను. కానీ కొన్ని పరిస్థితుల వలన కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. డెఫినెట్గా నేను మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందులాగా మనకి మనం నచ్చి చేసే క్యారెక్టర్లు కూడా రావట్లే. ఎందుకంటే కథలు కూడా ఫిమేల్ ఓరియంటెడే, ఫిమేల్స్ కి ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. రేర్ అంటే అలాగే మేల్స్ కి ఇంపార్టెన్స్ లేదు నేను అనట్లేదు, కానీ కొంచెం రేర్. కొంచెం కథలు అంటే ఎక్కువ ఒక 50-60 కథలు అయితే దాంట్లో ఒక 2-3 కథల్లో మనకి మేల్ ఓరియంటెడ్, మేల్ ఇంపార్టెన్స్ ఉన్న కథలు మనకు వస్తున్నాయి అన్నమాట. సో అదొక రీజన్. ప్లస్ నాకు నచ్చిన క్యారెక్టర్స్ కూడా, నేను చేద్దాం అనుకున్న క్యారెక్టర్స్ కూడా నాకు రాకపోవడం కూడా ఒక
రీజన్ అయ్యి ఉండొచ్చు. అది కూడా నేను ఇప్పుడున్న దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఓకే. మూవీస్ వెబ్ సిరీస్ లో చేస్తున్నాను, Hmm. బట్ నా పర్సనల్ వర్క్ కూడా ఉండడం వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. బట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి కథ వస్తే మాత్రం మంచి క్యారెక్టర్స్ డెఫినెట్ గా నన్ను ఏదో ఒక టీవీలో మీరు ఏదో ఒక ఛానల్లో మీరు నన్ను మళ్ళీ చూస్తారు. సీరియల్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంది అంటే 100%, మూవీస్ 100% వన్స్ మూవీస్ లో ఫేమ్ వచ్చి మంచి మంచి స్టార్స్ తో యాక్ట్ చేసిన తర్వాత సీరియల్స్ అంటే ఆ టైమింగ్స్ అవి సెట్ కావు కాబట్టి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అదేం లేదండి, ఇంట్రెస్ట్ అండి మనకి. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను టీవీలో చేసిన క్యారెక్టర్లకి మూవీస్లో చేసిన క్యారెక్టర్స్కి అసలు సంబంధం ఉండదు. అసలు టీవీలో అంటే మెయిన్ కథని డ్రైవ్ చేసే క్యారెక్టర్సే చేశాను. Hmm. సో సినిమా మూవీస్లోకి వెళ్ళేటికి మనం అంత పెద్ద క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మేబీ రావచ్చు ఏమైనా ఫ్యూచర్లో. ఇప్పుడు Hmm. టీవీలో చిలా సంవత్సరం తర్వాత నాకు బ్రేక్ వచ్చి పెద్ద అంటే ఇంకా అక్కడి నుంచి మంచి అన్ని మెయిన్ లీడ్సే పడ్డాయి. Ah. బట్ అలాగ మూవీలో కూడా బ్రేక్ రావాలంటే వీ హ్యావ్ టు వెయిట్, మనం పేషెన్స్తో మనం వెయిట్ చేయాలి. Hmm. బట్ డెఫినెట్గా అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వచ్చేసింది కాబట్టి నాట్ ఓన్లీ మూవీస్, Hmm. ఓటీటీలో సరైన ఓటీటీలో మంచి క్యారెక్టర్ మంచి పడినా సరే మనకి అది బ్రేక్ కింద అవుతుంది. అది మూవీస్ లోకి ఈ సోషల్ మీడియా ఇంత పబ్లిసిటీ లేనప్పుడే మీరు ఎంతో ఫేమస్ అయ్యారు. మేబీ ఇప్పుడు ప్లాట్ఫామ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు చేసే స్కోప్ ఇంకా ఎక్కువ దొరకచ్చు. సోషల్ మీడియా అంటే గుర్తొచ్చిందంటే నేను సోషల్ మీడియాకి దూరంగా అంటే నేను అంటే ఇన్స్టాలో కూడా 3-4 months బ్యాక్ 5 months బ్యాక్ వచ్చినట్టున్నా. ఏమో నేను సోషల్ మీడియాకి బాగా దూరం ఉంటానండి. అంటే యూట్యూబ్లో కూడా నేను ఏదైనా నాకు నచ్చినవి ఏమైనా సాంగ్స్ వినడం కానీ లేదంటే ఏదైనా చూడడం తప్ప సోషల్ మీడియాకి బాగా దూరంగా ఉంటాను. అంటే దానికి ప్రాపర్ రీజన్ అని ఏం లేదు, ఏమో ఐ డోంట్ నో. ఇప్పుడు ఇంకా తప్పట్లేదు, ఇంకా బలవంతంగా రావాల్సి వచ్చింది సోషల్ మీడియాకి బికాస్ నేను వెళ్తున్న జర్నీలో. బిగ్ బాస్ కి మీరు వెళ్ళాలి అనుకున్నారా లేకపోతే బిగ్ బాస్ నుంచి మీకు కాల్ వచ్చిందా? బిగ్ బాస్ సీజన్ 3కి కాల్ వచ్చింది, సీజన్ 4 కూడా వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను నేను. బట్ ఈ సీజన్ ఏంటంటే నేను వెళ్దాం అనే ఆలోచన కన్నా ముందు నాకు కాల్ వచ్చిన తర్వాత నేను ఎవరితోటైతే నేను డిస్కస్ చేస్తాను కొన్ని విషయాలు, వాళ్ళ నుంచి ప్రెషర్ అని చెప్పను కానీ వెళ్తే బాగుంటుంది అన్నట్టుగానే వాళ్ళు అన్నారు. ఎందుకు అంటే నేను ఎవ్రీథింగ్ ఐ షేర్ విత్ మై నాగబాబు గారు. నాగబాబు గారు నేను మాట్లాడుకున్నప్పుడు వెళ్ళివరని ఇట్స్ గుడ్ ఓన్లీ అంటే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ కదా, ఎక్స్పీరియన్స్ ఇట్, మనం అన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో అని ఆయన అన్నారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, వెళ్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది. ఆ మాట ఇంకొంచెం నాకు 100% వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. తర్వాత అమ్మతో కూడా చెప్పిందా, అమ్మ కూడా ఓకే చెప్పడం తర్వాత నేను డిసైడెడ్ టు గో. బట్ నాకు కూడా ఏంటంటే టీవీలో అన్ని సీరియల్స్ చేశాను, మూవీస్ చేశాను, అంటే పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టాను, ఇటు వర్క్ అంటే మీ ఫిట్నెస్ దీంట్లో ఉన్నాను. బట్ అన్ని అంటే మనం చూస్తుండగా కూడా అప్పుడప్పుడు నేను కూడా బిగ్ బాస్ ఎపిసోడ్స్ నాకున్న టైంలో నేను చూస్తుంటాను. బట్ అదొక సెపరేట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అది మనకి నాట్ మన సీరియల్స్ లో యాక్టింగ్ చేసేది కాదు అది. ఇది ఏంటంటే మన క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్ బిహేవ్ చేయాలి, అక్కడ అలా కాదు కదా అది. అక్కడ పర్సనాలిటీ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అందరూ ఉంటారు కదా. బేసిక్ గా మీ గురించి చెప్పండి. సీరియల్స్ లో ఎప్పుడు మీరు నెగటివ్ రోల్స్ చేస్తారు కదా, పాజిటివ్ రోల్స్ కూడా చేశాను, బట్ నెగటివ్ రోల్స్ బాగా హైలైట్ అయ్యాయి, ఆడియన్స్ బాగా రీచ్ అయ్యాయి. సో మీకు కోపం ఎక్కువ లేకపోతే సెన్సిబుల్ గా ఉంటారా? కోపం లేదు అంటే అది అబద్ధం అవుతుందండి. బట్ అది ఏమో అంటే బట్ ఇంత ముందుకి ఇప్పటికైతే అది అంటే నాతో క్లోజ్ గా ఉండేవాళ్ళు చెప్తున్నారు. మరి అంటే నేను చెప్తే అది మళ్ళీ నా గురించి నేను మాట్లాడుకున్నట్టు అవుద్ది, కోపం తగ్గిపోయింది అని అంటున్నారు అందరూ. మరి మేబీ అది నిజం అయ్యి ఉండొచ్చు, మేబీ తగ్గిందేమో. మేబీ ఆన్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసే వాళ్ళందరూ బర్నీ గారు అంటే అమ్మో కొంచెం స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఉంటారేమో, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూడా లొకేషన్ లో అందరూ నాతో సరదా ఉంటారండి. అదే మీరు వన్స్ మాట్లాడితే అందరూ ఆర్టిస్టులు అందరూ నాతో సరదా ఉంటారు, నాతో మాట్లాడతారు, మంచిగా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బ్రేక్ లో నాతో పాటు లంచ్ చేస్తారు, అందరూ క్లోజ్ గా ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఈవెన్ డైరెక్టర్స్, కెమెరామెన్స్ అందరూ క్లోజ్ గా ఉంటారు. ఓకే. సో బర్నీ గారు ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు అనగానే నాగబాబు గారికి ఆ ప్రొడక్షన్ లో చేశారు కాబట్టి బర్నీ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక టాక్ వచ్చింది. నా ఫ్యామిలీతో మీకున్న బాండింగ్ గురించి చెప్పండి. నాగబాబు గారి ఫ్యామిలీతో ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లో చేశారు కాబట్టి వాళ్ళు కూడా సీరియల్స్ చూసారా? సార్ ప్రొడక్షన్ లో సీతామహాలక్ష్మి సీరియల్ ఒకటే చేశాను నేను, బట్ దానికి నాగబాబు గారితో క్లోజ్ గా ఉండడానికి అసలు సంబంధం లేదు. ఫస్ట్ నాగబాబు గారు పరిచయం నాకు ఆర్కా మీడియా
శిఖరం అనే సీరియల్లో అప్పుడు ఫస్ట్ పరిచయం 2012లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి లైక్ ఏమంటే మనకి మనం మన జర్నీలో మేబీ మన కెరీర్లో కానీ మన ప్రొఫెషన్లో కానీ మన లైఫ్లో కానీ చాలా మంది మనకి పరిచయం అవుతుంటారండి. పరిచయమైన వ్యక్తులందరూ మనతో చివరి వరకు ట్రావెల్ చేస్తారో ట్రావెల్ చేయరో తెలియదు. కానీ కొంతమందితో మాత్రం అంటే వాళ్ళు ఏమనుకున్నా సరే మనకు మాత్రం ఒక ఫీలింగ్ కలుగుతుంది, లైఫ్ లాంగ్ వీళ్ళతో ట్రావెల్ చేస్తే బాగుందని చెప్పి. ఎందుకంటే వాళ్ళు పరిచయం అయిన తర్వాత మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అది మనల్ని మనం లవ్ చేసుకోవడం కానీ, మనకి మనం ప్రయారిటీ ఇచ్చుకోవడం కానీ, మన హ్యాబిట్స్ మారడం కానీ, మనం మన ప్రయారిటీస్లో చేంజెస్ రావడం కానీ, మన లైఫ్లో గ్రోత్ కనబడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. మేబీ అంటే డెఫినెట్గా నేను ఒకటైతే చెప్తానండి, కొంతమంది వలన మాత్రం మనలో అంటే మనం చేస్తుంది తప్పు అని ఒప్పుకునే ఆ నిజాయితీ తను తెలుస్తుంది మనకి. అంటే అంత ముందు వరకు కూడా అంటే ప్రతి మనిషిలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. కానీ నాలాంటి వ్యక్తులు చాలా మంది ఏంటంటే మన బ్యాడ్ ని మనం యాక్సెప్ట్ చేయము. అది ఈగో అని పేరు పెట్టిన ఏదైనా సరే అంటే నేను తప్పు కాదు అనే ధోరణిలో మనం ఉంటాం. అది ఎవరు చెప్పినా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా మనకు అర్థం కాదు. కానీ కొంతమంది చెప్పిన దాంట్లో వాళ్ళు మనకి నిజంగా నచ్చేటట్టు చెప్తారు. అందులో మా నాగబాబు గారు అద్భుతం, బాగా చెప్తారు. మేము వినాలి, ఇది వింటే మనం బాగుపడతాం అన్నట్టు చెప్తారు. ఓకే, సో కొంతమంది చెప్తే వినాలనిపిస్తుంది, అలాంటి వాళ్ళలో నాగబాబు గారు ఒకరు. ఓకే, మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారితో నేను గోపాల చేశాను. గోపాల కూడా చేజింగ్ సీన్స్ లోనే నేను ఆయన కాంబినేషన్ చేశాను. వెంకటేష్ గారు ఆయన బైక్ మీద సేవ్ చేస్తారు కదా, నేను చేస్తుంటాను వెంకటేష్ గారిని, ఆయన వచ్చి సేవ్ చేస్తారు. అప్పుడే ఫస్ట్ టైం నేను పవర్ స్టార్ గారిని చూడడం. తర్వాత ఒక 2-3 సార్లు కలిసాను, కానీ ఎక్కువ మాట్లాడింది లేదు. మామూలుగా నేను తక్కువ మాట్లాడతాను అందరితోటి. మళ్ళీ భీమ్లా నాయక్ సెట్లో ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. బట్ చిరంజీవి గారు నాతో అంటే బాగా మాట్లాడతారు. ప్లస్ సీతామహాలక్ష్మి సీరియల్ ఆయన రెగ్యులర్ వాచ్ చేసేవారు. ఆ క్యారెక్టర్స్ అని పిలుస్తారు. ఎక్కడ కనబడినా బాగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు చిరంజీవి గారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నాము అని వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ చెప్పారు. ఏమో అంటే తెలిసిపోతుంది అండి, డిఫరెంట్ స్క్రీన్ మీద చూసిందో తెలుస్తుంది. కానీ కొంతమందికి అంటే నన్ను కలిసిన వాళ్ళకి చెప్పాను. సాయిధరం తేజ్ గారికి జిమ్ లో కలిసినప్పుడు చెప్పాను, ఇలా వెళ్తున్నానని చెప్పాను. అంటే వాళ్ళు అంటే పాపకి నిహారికకి వెళ్లే ముందు అంటే మొన్న రీసెంట్ గా వెళ్తున్నారంటే కదా బిగ్ బాస్ కంటే, అవునని చెప్పాను. వరుణ్ తేజ్ కూడా ఆయనకు కూడా తెలుసు. బట్ చిరంజీవి గారికి మేము వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏమో లేదంటే సార్ ఏదైనా మాటల్లో నాగబాబు గారు ఏదైనా ఒక మాట వేసినా చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది హౌస్ కి వెళ్ళడం? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే? భరణి గారు వెళ్తున్నారు అంటే 100% ఈయన కప్పు కొట్టుకునే బయటకు వస్తారు అని చెప్పి ఒక అలాగే కప్పు కొట్టుకునే ఇదే మన ఇంట్లో కప్పు అండి, టీ కప్పు కాదు కదా చేత్తో పట్టు తిరగడానికి. వాళ్ళు కప్పు కొట్టేస్తాం అన్నాం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయంటే నేను అక్కడ మనం ఏదో ఫిజికల్ ఫిట్నెస్లో ఉన్నామనో, లేదంటే మెంటల్గా ఫిట్గా ఉన్నామనో, లేదంటే మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతామనో, వీటన్నిటికన్నా అక్కడ మనం ఎలా ఉన్నామో మనల్ని అంటే భరణిని క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ని తీసి పక్కన పెట్టండి. భరణిగా చూసే ప్రేక్షకులకి నచ్చినప్పుడే, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే వాళ్ళు ఓట్లు వేస్తారు. అది జరగాలంటే అక్కడ భరణి ఇప్పటివరకు చేసింది కాకుండా వేరే కొత్తది ఏదో తెలియాలి భరణి గురించి. వాళ్ళకి తెలియాలి, వాళ్ళు నమ్మాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా భరణి గారు, మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అంటే ఇప్పటి వరకు మీ యాక్టింగ్ వరకే చూసారు, మీరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించరు, బయట కనిపించరు. సో హౌస్ లో ఎలా ఉండాలి మీలో ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవరికి తెలియని యాంగిల్స్ ఏమైనా? నాకే తెలియదండి, రేపొద్దున హౌస్ లో ఎలా ఉంటాను నిజంగా నాకు తెలియదు. నాకు సో నార్మల్గా ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు అనుకోండి, మీరు నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తే నేను మీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తాను. మీరు నాకు ఇంత హెల్ప్ చేశారనుకోండి, మీకు నేను ఇంత హెల్ప్ చేయాలని చూస్తాను. డిఫరెంట్ అంటే నా మెంటాలిటీ అలా. మీరు నన్ను ఇంత బాధ పెడితే ఇంతకు ముందు మిమ్మల్ని ఇంత బాధ పెట్టాలనిపించేది. ఇంత బాధ ఏదన్నా డబుల్ ఉంటుంది, ఇదైనా అదేనే
కోపమైన ప్రేమైన ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమే ఉంటాయి, అంటే వయా మీడియాగా ఉండదు. ఓకే. సో నేనే నా లిమిట్స్ లో నేను నేర్చుకున్నాను. అంటే అది తీసుకోలేము ఇది తీసుకోలేము కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మనకి వీళ్ళు శత్రువు అని చెప్పలేము, వీళ్ళు మిత్రుడు అని చెప్పలేము. అక్కడికి వచ్చేది అందరూ గేమ్ ప్లే ఆడడానికి వస్తారు. దాంట్లో మన గేమ్ ఎంతవరకు సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, మనం ఎంత సక్సెస్ అవుతాం అన్నది అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆడే గేమ్, మనం ఆడే గేమ్, అన్నింటిలో ఎవరిది బెటర్ గేమ్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో స్పోర్ట్స్ అవి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్లు అవి ఉంటాయి కదా, మీరు ఎలానో ఫిట్ గా ఉన్నారు, ఫిట్నెస్ కూడా తప్ప ఆలోచన. ఫిట్ గా ఉన్నామని టాస్క్లు గెలిచాలని లేదు. ఇదేదో అగ్ని పరీక్ష ఏదో వస్తుంది చూసారా మీరు? ఫిట్ గా ఉన్న వాళ్ళ కన్నా ఫిట్ గా లేని వాళ్ళు ఎక్కువ టాస్క్లు గెలిచారు, చూడండి కావాలంటే మీరు. అవును, అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష వేరు భరణి గారు, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్ స్లీప్ ఉండదు, ఫుడ్ ఉండదు, మైండ్ ఎలా ఇంబ్యాలెన్స్ చేయాలి అనేది తెలియదు, మొబైల్స్ ఉండవు. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రపంచం వేరు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ బిజినెస్, మీ వర్క్ స్పేస్ ఇదంతా వేరుంటుంది. బట్ వన్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత 100 days అసలు బయట ప్రపంచం తెలియకుండా బతకాలి. 100 days అని మీరు నేను డిసైడ్ చేస్తే అవ్వదు కదా. మేబీ ఒకవేళ వారం రోజులు, 14 రోజులు, లేకపోతే 21 రోజులు, లేకపోతే నిజంగా 100 రోజులు దాటి ఉంటాం. అది మనం అంటే నేనైతే ఇన్ని రోజులు ఉంటాను లేకపోతే 100 రోజులు ఇవన్నీ నేను లెక్క పెట్టుకుని నేనైతే వెళ్ళట్లేదండి. నేను ఒక కొత్త ప్లాట్ఫామ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నా. డెఫినెట్గా రకరకాల మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కరు టాలెంట్ ఉన్నవాళ్ళు అందరూ వస్తున్నారు. ఎవరు మనం క్లోజ్ అవుతారో తెలియదు, ఎవరు మనం టార్గెట్ చేస్తారో తెలియదు, ఎవరు మనం దూరం పెడతారో తెలియదు, ఎవరు నేను కాంపిటీషన్ అనుకుంటారో తెలియదు. బట్ అందరితోటి మనం ఈక్వల్ గానే గేమ్ ఆడాలి మనం. బట్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. నాకు కూడా అంటే ఇలాగే చెయ్యాలని ఏం లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా గేమ్ ఎలా ఉంటుందో, నా గేమ్ నన్ను ముందు తీసుకెళ్తుందో, నా గేమ్ నన్ను వెనక పట్టుకుని అవుతుందో, చేయబట్టుకుని అవుతుందో తెలియదు. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై బెస్ట్. ఓకే. ఫుడ్, స్లీప్ ఇవి రెండు కొంచెం మేనేజబుల్ మీరు? అంటే ఫుడ్ ఎలాగా నేను ఒక 2-3 years నుంచి ఎలాగ తక్కువ తింటున్నాను కాబట్టి మేనేజ్ చేయగలనని చెప్పి అనుకుంటున్నాను ఫుడ్ విషయంలో. ఓకే. ప్లస్ ఇంకోటి, మా బ్యాచ్లో చాలా మందికి తినేయడం కన్నా, దొరికిందల్లా తినేయడం కన్నా పక్క వాళ్ళకి పెట్టడం చాలా ఇష్టం. ఓకే. సో అదేమైనా హెల్ప్ అవ్వచ్చేమో చూద్దాం. సో మీరు హౌస్లో ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్స్ నేమ్ రివీల్ అయ్యాయి కదా. సో మేము ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కానివ్వండి, మీరు వెళ్తున్నారని తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఒక పెద్ద, ఇంటికి ఒక పెద్ద అని ఎలా అంటారో, సో బిగ్ బాస్ హౌస్కి భరణి గారు ఒక పెద్ద అనే పాజిటివిటీ మీకు వెళ్ళక ముందే వచ్చింది. ఇండైరెక్ట్ గా మీరు సీనియర్ సిటిజన్ అని చెప్పి అన్నట్టుగా అర్థమైందండి, కానీ దానికి అలానేం లేదు. అక్కడ పెద్ద చిన్న అనేది అంటే దీని ముందు సీజన్ శివాజీ గారు వెళ్ళారు. అంటే పెద్ద చిన్న అని ఏం ఉండకపోవచ్చు నాకు తెలిసి. వన్స్ గేమ్ లోకి వెళ్ళిన తర్వాత సీనియారిటీ ఇంకేమేమి ఉండవు. ఇంకా అక్కడ మనల్ని పెద్దరికం అదేం ఉండదు. మనల్ని ఎవడైనా ఒరే అన్నా సరే నవ్వాలి, భరణి గారు అన్నా నవ్వాలి, ఏదన్నా సరే. బట్ ఈ రెండు నేను ఇదే ఇలాగే ట్రీట్ చేస్తారని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోలేదు. నేను పెద్దగా ట్రీట్ చేస్తే గుడ్, నేను ఆ గౌరవం కాపాడుకుంటాను. పెద్దరికం తీసేసి ఒరే అని పిలిచారు అనుకోండి, దాన్ని కూడా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటాను. అలవాటు చేసుకోవాలి, తప్పదు. లేదు నన్ను ఎందుకు ఒరే అన్నా అని చెప్పండి, నెక్స్ట్ డే పక్కన అవుతారు. సో ఇంట్లో వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటారండి. అండ్ మెయిన్ అంటే యంగ్ ఏజ్ లోనే ఫాదర్ చనిపోవడం తోటి కొంచెం అమ్మతోటి బాండింగ్ ఎక్కువ ఉంటుంది బాగా. అంటే అమ్మ నాతోనే ఉంది. అప్పటికి అన్నయ్య జాబ్కి వెళ్ళిపోయాడు, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. సో అమ్మ నేను ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అమ్మతోనే ఉండడం వల్ల ఏముందంటే, అమ్మ నాకు బాగా అన్ని రకాలుగా అంటే అన్ని ప్రతి దాంట్లో ఉంది, నిలబడింది నా కోసం. అమ్మతోటి బాండింగ్ బాగుంటుంది. ప్లస్ ఒక మాటలో చెప్పాలంటే ఏమో అక్కడ నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది ఆవిడ దగ్గర. నేను ఎన్ని చేసినా మీరన్న భరణి అక్కడ వేరే భరణి ఉంటాడు, ఒక్క ఆవిడ దగ్గర మాత్రం. ఓకే, అంటే చిన్న పిల్లోడు అయిపోతుంది. 100%. అదే బాహుబలి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎంత మహాముని అయినా అమ్మవాడే పసివాడు అని. 101%. కిడ్లా ఉంటారు. నేను ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై మామ్. అంటే అపార్ట్ ఫ్రమ్ మై వర్క్, షూట్స్ అవి లేకపోతే నేను ఇద్దరితో నేను టైం స్పెండ్ చేయడానికి నేను ఐ మేక్ మై టైం. నేను టైం తీసుకుంటాను. ఒకటి మా అమ్మ, రెండు నాగబాబు గారు. వీళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు బాగుంటది.
ఓకే. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఫేమ్ అనేది ఎవరికి ఈజీగా రాదు. ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఆ జనరేషన్‌లో వచ్చి ఇంత స్ట్రాంగ్‌గా నిలబడి ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నారు అంటే ఇది నార్మల్ విషయం కాదు. ఈ స్ట్రగుల్‌లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎన్నో కష్టాలు పడి ఉంటారు. అసలు ఇప్పటి వరకు భరణి గారి గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పండి. ఒక 3-4 ఇయర్స్ వరకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే భరణి అనేవాడు భరణికే నచ్చడండి. ఓకే. భరణి ఈజ్ నాట్ ఏ ఏదో వచ్చేసే క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సీరియల్స్లో వచ్చి స్రవంతి తర్వాత బ్రేక్ వచ్చింది వెళ్ళిపోయాను. కానీ ఒక మనిషికి రెస్పెక్ట్ ఎలాగ ఇవ్వాలో తెలిసేది కాదు. ఒక మనిషిని చూసిన వెంటనే నవ్వుతూ పలకరించే విధానం తెలిసేది కాదు. నా 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 ధోరణిలో నేనే ఉండేవాడిని. అంటే కొంతమంది చాలా తక్కువ మంది నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు కానీ అందరూ యాక్సెప్ట్ చేయరు కదా. కొంతమంది వీడు ఇంతేరా కానీ వీడు ఇలా ఉంటాడు కానీ వీడు మంచోడేరా అని చెప్పి ఎవరికి తెలుస్తుంది? నాతో క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నా క్లోజ్ ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళే నన్ను భరిస్తారు. మనం ఎలా చేస్తున్నా బయట వాళ్ళందరూ భరించాలని లేదు కదండి. అలాగే చాలా మంది దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అయ్యి గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ గొడవలు అయిన దీంట్లో 100% నాదే తప్పు అయి ఉంటుంది. ఎందుకంటే నా విధానం అలా ఉండేది. నేను అందరితో కరెక్ట్ ఉండేవాడిని కాదు. సో అది తప్పు అని తెలుసుకోవడానికి చాలా కొంచెం టైం ఎక్కువ పట్టింది. దానివల్ల బ్యాడే జరిగింది నాకు లైఫ్లో. కొంతమంది బాగా ఇష్టపడే కొంతమంది దూరం అయ్యారు నాకు. మేబీ దాంట్లో డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. 100% నాదే తప్పు. అప్పుడు వరకు ఒక ఆర్గ్యుమెంట్ కానీ గొడవ కానీ జరిగిందంటే 99.5% నాదే తప్పు అవుతుంది. తప్పు అయ్యేటట్టు ఉండేవాడిని నేను. అంటే అది నాకు తప్పని కూడా తెలియదు. నాకు నా ఆలోచన విధానం అలా ఉండేది. అంటే మూర్ఖంగా ఉండేవాడిని. సో అది లేటర్ ఆన్ అది నేనే నాది తప్పు అని ఎప్పుడైతే తెలిసి నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కొంతమందిని తెలిసిందో నాకు, దెన్ ఐ స్టార్టెడ్ దానికి. ఆ టైంలో మళ్ళీ నాగబాబు గారు పరిచయం అవడం ఇవన్నీ అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఇంక ఇది చెప్తుంటే నాకే మళ్ళీ ఏదోలాగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది. అది మనల్ని మనం ఎప్పుడైతే లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసామో, మనల్ని ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకోవడం స్టార్ట్ చేసామో, మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవడం స్టార్ట్ చేసామో, డెఫినెట్గా మన ఆలోచన విధానం మారుతుంది. మన ఎప్పుడైతే హెల్త్ మీద ఫోకస్ వెళ్ళి మనం ఒక దీంట్లోకి వెళ్ళామో, మన ఆలోచన విధానం కూడా హెల్తీగా ఉంటుంది. హెల్తీ బాడీ విల్ హ్యావ్ హెల్తీ మైండ్. ఒక హెల్తీ బాడీకి ఎప్పుడు హెల్తీ మైండే ఉంటుంది. సో మన ఆలోచన విధానాలు మారుతాయి. మన అప్రోచ్ అయ్యే విధానం మారుతుంది. మనం మాట్లాడే విధానం మారుతుంది. మనకు పేషెన్స్ పెరుగుతుంది. మనం ఎక్కువ మాట్లాడడం కన్నా వినడం అలవాటు చేసుకుంటాం. పక్క వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం. ఫ్యామిలీ వాల్యూస్ తెలుస్తాయి, హ్యూమన్ వాల్యూస్ తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది నాకు. కొంచెం లేట్ గా తెలుసుకున్నాను ఇవన్నీ. ఇండస్ట్రీ పరంగా కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఇంట్లో వాళ్ళకి అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకునేవాడిని. నేను చేసింది కరెక్ట్ అన్నట్టు ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, నేను ఎందుకు వినాలని లెక్కలేని ధోరణిలో ఉండేది. అది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు చెప్పింది నిజం అని చెప్పి మనకు తెలిసి గట్టి గేరజలు తగిలితే అప్పుడు తెలుస్తుంది. అలాంటి జల్లలో 2-3 తగిలే, గట్టి తగిలే. అంటే డెఫినెట్గా దెబ్బ తగిలిందే తర్వాతే కదా సౌండ్ వస్తుంది. అట్లా అమ్మ అని సౌండ్ వస్తుంది కదా. అప్పుడు అమ్మ చెప్పింది నిజమే అని చెప్పి తెలుస్తుంది మనకి. అది జరిగింది. ఇప్పుడు తెలుసుకున్నాను, బుద్ధిగా ఉన్నాను, లెంపలు వేసుకున్నాను. చక్కగా అందరి చేత భరణి మంచోడని అనిపించుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, నైస్, సూపర్. సో దీని వెనకాల ఇంకా చాలా స్టోరీ ఉంది, బట్ మీరు ట్రిమ్ చేసి షార్ట్ కట్లో చెప్పారు. ఓకే, ఫైన్. భరణి గారు లైఫ్లో ఎక్కువ హ్యాపీగా ఫీల్ చేసి షార్ట్ కట్లో చెప్పానని చెప్పి మీకు ఎలా తెలుసు? అంటే మీరు మిడిల్లో ఉన్న సిచ్యువేషన్స్, స్ట్రగుల్ అయినవి ఇవన్నీ రెండు దెబ్బలు గట్టిగా తగిలాయి అంటే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. అంటే మీరు చెప్పిన మాటల్లో ఏదో ఎక్కువ ఫేస్ చేసి దెబ్బలు తగలడం అంటే ఏంటండి, మనకి ఒకటి అంటే ఎలా ఉంటే దెబ్బలు తగలే కెరీర్లో మనం పడిపోవడం, డౌన్ఫాల్ అయిపోవడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అయిపోవడం కానీ, హెల్త్లో డౌన్ఫాల్ అయిపోవడం కానీ ఏదో ఒకటి జరగాలి. హెల్తీగా ఉన్నాను నేను, హెల్త్ ఇష్యూ లేదు. కెరీర్లో నాకు ఎక్కడ షూటింగ్లు ఎక్కడ ఆగలేదు. నేను ఇప్పటికీ మూవీస్ చేస్తున్నాను. అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయి, వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. అంటే కెరీర్లో కానీ హెల్త్లో కానీ ఎక్కడ తగలు అంటే దెబ్బ ఎక్కడ తగిలి ఉంటుంది? ఫైనాన్షియల్ తగిలి ఉంటుంది. ఫైనాన్షియల్గా అంటే ఇండిసిప్లిన్గా ఎక్కడైతే స్ట్రాంగ్ స్టెప్ వేయడం తగిలి ఉంటుంది. దట్స్ ఇట్.
ఒకటైతే లైఫ్లో గుర్తుపెట్టుకోండి, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. మనకి చెడ్డ పేరు వస్తే మళ్ళీ మన బిహేవియర్ మార్చుకుని లేదరా మారేడరా అని అనిపించుకోవచ్చు. హెల్త్ కానీ పోయిందా మొత్తం అన్ని జీరో అయిపోతాయి. ఇఫ్ యూర్ హెల్దీ యూ కెన్ పుల్ బ్యాక్ ఎవ్రీథింగ్ వాట్ యూ లాస్ట్. ఎగ్జాక్ట్లీ. పోయినవన్నీ తిరిగి సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీరు హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. ఇది 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 మాకు నేర్పించింది ఎవరంటే మా గురువు గారు. ఓకే ఓకే. భరణి గారు, మీకు బాగా మీ ఎంటైర్ లైఫ్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఒక మూమెంట్? చిరంజీవి గారు. చిరంజీవి గారు నన్ను ఆ క్యారెక్టర్ పేరు ఎప్పుడైతే పెట్టి పిలిచారు గోపాల్ అని చెప్పి, ఆ 2 రోజులు నాకు నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు. అది మామూలు కాంప్లిమెంట్ కాదండి అసలు. బాగా చేస్తావయ్యా నువ్వు అని చెప్పి అన్నారు. అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొన్ని ఉంటాయి, మిగిలిన కూడా హ్యాపీయెస్ట్ థింగ్స్ ఉంటాయి. అంటే కొన్ని మనం లైఫ్లో మర్చిపోలేనివి. అది నా లైఫ్లో మర్చిపోలేనిది. అది ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు భుజం మీద చేసి నువ్వు బాగా చేస్తావయ్యా ఆయన కొట్టి గోపాల్ అని పిలిచారు, క్యారెక్టర్ పేరు పెట్టి. బటర్ఫ్లైస్ వచ్చి. ఓకే. బాగా బాధపడి ఏడ్చి ఎమోషనల్ అయిన సిచ్యువేషన్? నేను మామూలుగానే ఎమోషనల్ అండి. అంటే ఎవరు బాధపడినా తొందరగా రియాక్ట్ అవుతాను. అంటే ఎవరినైనా ఒక మాట అనేసినా మళ్ళీ వాళ్ళు బాధపడితే ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. ఎవరినైనా బాధ పెట్టాను అని నాకు అనిపిస్తే ఫస్ట్ నేనే సారీ చెప్తాను. అది నాకన్నా చిన్నవాళ్ళు అవనివ్వండి, నాకన్నా పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే ముందు నేను సారీ చెప్తాను. బట్ నేను అంటే ఏడ్చాను అంటే దానికి రీజన్ ఎక్కడైనా అవుద్ది. హ్యాపీనెస్తో కళ్ళని నీళ్ళు వచ్చినా, బాధతో నీళ్ళు వచ్చినా సరే దానికి మెయిన్ రీజన్ అమ్మే అవుతుంది నాకు. అమ్మ బాధపడ్డది అంటే ఇంకా నేను ఐ కాంట్. అది అమ్మని ఎవరైనా బాధ పెట్టినా నేను తట్టుకోలేను. అది ఎవరైనా సరే, ఈవెన్ మా అన్నైనా మా చెల్లైనా నేను తట్టుకోలేను మా అమ్మని బాధ పెడితే. అలా నేను తెలియకుండా బాధ పెట్టినా నేను బాధపడి ముందు నేను సారీ చెప్తాను. అంటే అమ్మకనే కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఇబ్బంది పడ్డాన్ని తెలిసి మాత్రం నా తప్పు అని నాకు అనిపిస్తే మాత్రం నేను సారీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సారీ చెప్పాను కూడా చాలాసార్లు అందరికి. ఫస్ట్ సారీ నేను చెప్తానండి, తగ్గుతాను, అక్కడ మనం తగ్గిపోతాను. ఓకే. సో భరణి గారు, సీరియల్ నుంచి ఒక డైలాగు, కొంచెం మూవీస్ నుంచి ఒక డైలాగ్, ఒక 2 డైలాగ్. మూవీస్ నుంచి నేను డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్స్ పెద్ద ఏం చేయలేదే, కానీ మూవీస్ డైలాగ్స్ అంటే ఏవో చేస్తాను. బట్ సీరియల్ డైలాగ్ చెప్తాను. చెప్పండి. నిత్యం విష్ణు సహస్రనామ ప్రతిధ్వనులతో విరాజులతో దుర్భేద్యమైన గరుడ రక్ష ఉన్న హరినాగారం చుట్టుపక్కల నాగులు ఉనికి లేకుండా చేసిన ఈ గరుడ వంశాధిపతికి తరుణ్జయవర్మని మోసం చేసి బ్రతికి బట్ట కట్టగలవని ఎలా అనుకున్నావురా పశుపతి? ఇప్పుడు చెప్తున్నా వినో, నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ కాదు, ఆ నాగమ్మ కదా, సాక్షాత్తు ఆదిశేషువే వచ్చి అడ్డుగా నిలబడినా సరే నాగ నిధిని చేజిక్కించుకోవడం నీ తరం కాదు. రోల్ అయింది అక్కడక్కడ, బట్ మేనేజబుల్. ఇది టేక్ కాదు కాబట్టి అండ్ డిఓపి గారు మేనేజబుల్ కదా, ఎప్పుడో చేసిన సీరియల్ లో డైలాగ్ అది. భరణి గారు ఇప్పుడు ఏం మూవీస్ చేస్తున్నారు? అప్కమింగ్ రవితేజ గారిది మాస్ జాతర ఒకటి ఉందండి. నవీన్ చంద్ర గారు నేను కాంబినేషన్ లో ఒక ఎపిసోడ్ చేసాం. ప్లస్ బాలయ్య గారితో రకండా 2 చేశాను. అది ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను ఆయనతోటి. అదొకటి ఉంది. ఒక చిరంజీవి గారిది విశ్వంబర్లో ఒక క్యారెక్టర్ చేశాను. చిన్న చిన్న క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు. బట్ పెద్ద క్యారెక్టర్ తోటి నాకు తెలిసి త్వరలోనే నేను నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూలో ఆ పెద్ద క్యారెక్టర్ గురించి ఏం చేయబోతున్నానో మీకు చెప్తాను. బయటికి రాగానే ప్రాజెక్ట్స్ సస్పెన్స్. అది ఓకే. పెద్ద ప్లాట్ఫామ్ మీద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో పెద్ద క్యారెక్టర్ తోటి నేను డెఫినెట్ గా రాబోతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇప్పుడు ఇంత ఫేమ్ ఉంది కదా మీకు, ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఇండస్ట్రీ కోసం మీరు అనకండి, అది తలకెక్కించుకుని నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటర్వ్యూ నుంచి నేను వెళ్ళను. నేను ఫేమ్ అన్నది నాకు సరే, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఎన్నో సీరియల్స్ మూవీస్ చేశారు కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళకి ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా చాలా మంది ఎక్కడో డిసప్పాయింటెడ్ గా, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. తెలుగు ఆర్టిస్టులకి తెలుగులో క్యారెక్టర్స్ లేవు అని చెప్పి చాలా మంది బాధపడిన ఇన్సిడెంట్ నేను చూసాను నా ఇంటర్వ్యూలోనే. మన తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వట్లేదు, నాగబాబు గారు కూడా మనకి సపోర్ట్ చేస్తా అని అంటున్నారు అని. మీరు చెప్పండి, ఒక తెలుగు ఆర్టిస్ట్గా మన తెలుగు వాళ్ళకి న్యాయం జరుగుతుందా సీరియల్స్లో? ముఖ్యంగా క్యారెక్టర్లు రాని వాళ్ళు, క్యారెక్టర్స్ అంటే వర్క్ తక్కువ ఉన్న వాళ్ళు, వర్క్ లేని వాళ్ళు బాధపడడం సహజం అండి. ఎవరైనా స్టార్ హీరో అయినా ఒక
చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకునే ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. అది లేకుండా ఏది జరగదు. ఎవరి లెవెల్లో వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఉంటుంది. కొంతమంది ఇదే కంఫర్ట్ జోన్ అనుకుని అలవాటు పడిపోయి దాన్ని ట్రావెల్ అవుతుంటారు. కానీ ప్రతి మనిషి ఏంటంటే తను ఉన్న స్థానం కన్నా ఎదగాలని చెప్పి కోరుకుంటుంటాడు. ఆ కోరుకునే ప్రాసెస్లో వచ్చే ఆలోచనలు, ఇప్పుడు నేను క్యారెక్టర్ చేశాను అనుకో, ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి, నేను మూవీస్ చేయాలి, టీవీలో నాకు అంత మంచి పేరు వచ్చిందో మూవీస్లో కూడా అంత మంచి పేరు రావాలి. ఇలా ఆలోచించే విధానం తప్పేం కాదు. నా గురించి నేను ఆలోచించుకోవడం స్వార్థం అనిపించుకోదు. అది ఏ మనిషి స్వార్థం కాదు. తన గురించి తను బాగుండాలని కోరుకోవడం తప్పే కాదు. పక్కోడు చెడిపోయి మనం బాగుండాలని కోరుకోవడం మాత్రం చాలా తప్పది. ఆడు పాడైపోవాలి, నేను అది అలా ఉండకూడదు. మనం బాగుండాలని అనుకోవడం తప్పులేదు. ఈ ఆలోచన విధానం ఏమవుతుందంటే డెఫినెట్గా ఎక్కడో చిన్న మనకన్నా ఆ లోకల్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే, మనల్ని మించి క్యారెక్టర్లు వచ్చేసి మనల్ని మించి వచ్చేసి ఆక్యుపై చేసేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక మనిషి బాధపడడం తప్పలేదు. ఇది సొల్యూషన్ అన్నది ఒకరు మాట్లాడడం వలన, ఒకరిద్దరు మాట్లాడుకోవడం వలన, లేకపోతే ఇలాంటి ఇంటర్వ్యూస్లో వచ్చి ఎక్స్ప్రెస్ చేయడం వలన దానికి సొల్యూషన్ కాదు. ఇప్పుడు మీరు నాగబాబు గారు పేరు చెప్పారు. నాగబాబు గారు ఒకవేళ నిజంగానే అది కరెక్ట్ కాదు, తెలుగు వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళు బాధపడుతున్నారని చెప్పినా సరే, ఒక ప్రాపర్ దీంట్లో వెళ్తేనే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరో ఛానల్స్ డెసిషన్ తీసుకోవాలి, పెద్దలు డెసిషన్ తీసుకోవాలి, ఇండస్ట్రీ పెద్దలు డెసిషన్ తీసుకోవాలి, అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులే కొంత ప్రొడ్యూసర్లు అయిపోయారు అనుకోండి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని అయిపోయానండి. నేను డబ్బులు పెడుతున్నాను. నేను ఛానల్ నుంచి నాకేం చెప్తారు, ఈ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ని పెట్టుకో అని చెప్పంటారు. నేను ఏం చేయాలి, డబ్బులు ఇచ్చేది వాళ్ళు. నేను నో అని చెప్పాను అనుకోండి, డెఫినెట్గా ఎక్కడో డిఫరెన్సెస్ వస్తాయి ఛానల్కి నాకు. సో ఛానల్ మాట నేను వినాలి కాబట్టి ప్రొడ్యూసర్ కూడా ఛానల్ చెప్పిన ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి. లేదంటే నిజంగా నీ ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, తీసుకొచ్చి వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉందండి. ఎవరి కారణం మనం తప్పనిలేమండి, ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. ఇది కలెక్టివ్ డెసిషన్. అంటే ఒకళ్ళిద్దరూ ఒక అసోసియేషన్ తీసుకునే డెసిషన్ కాదు, అన్ని అసోసియేషన్స్ డెసిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఛానల్ సపోర్టు, పెద్దోళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. ఉండి అంటే ఇప్పుడు అంటే నేను ఒకటైతే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు వెళ్ళి కర్ణాటకలోనో కన్నడలోనో లేకపోతే తెలుగు వాళ్ళు వెళ్ళి తమిళ్లోనో పాతుకుపోయి విపరీతమైన క్యారెక్టర్లు చేస్తున్నారని చెప్పంటే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా. తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ మొత్తం వాళ్ళే చేస్తున్నారు, లేదంటే ఇక్కడ మాకు అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకుంటారు. కానీ అలా జరగట్లేదే, ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇది ఆలోచించాలి అందరు. ఓన్లీ ఆర్టిస్ట్ అంటే ఇక్కడ భాష లేదండి. కన్నడ అయినా ఆర్టిస్టే, తమిళ అయినా ఆర్టిస్టే, మలయాళం అయినా ఆర్టిస్టే, హిందీ అయినా ఆర్టిస్టే, తెలుగు అయినా ఆర్టిస్టే. ఆర్టిస్ట్కి భాష లేదు. భాష అన్నది పక్కన పెట్టండి. కానీ అవకాశాల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అట్లీస్ట్ లోకల్ ప్రయారిటీ అనేది కొంచెం ఇవ్వాలి, రేషియో అయినా పెట్టాలి. అది పెడితే ఏమవుతుందంటే అట్లీస్ట్ వాళ్ళని కొంచెం వాళ్ళకి కూడా సరే మనకు ఒక ప్రయారిటీ ఇస్తున్నారు కదా అని చెప్పి ఆలోచన ఉండాలి. అది లేకుండా ఇప్పుడు మొత్తం ఇప్పుడు 100 క్యారెక్టర్లు ఉంటే 100లో 90 క్యారెక్టర్లు వాళ్ళు ఉండి 10 క్యారెక్టర్లు తెలుగు వాళ్ళు చేస్తే అది ఏమవుతుందంటే డెఫినెట్గా ఈ 10 మంది చెప్పుకోలేరు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వర్క్ కూడా చేయలేరు లొకేషన్లో. ఇది కలెక్టివ్ డెసిషన్, అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నిజంగానే మన తెలుగు ఆర్టిస్టులు వెళ్ళి కన్నడలో చేస్తున్నారు అనుకోండి, తెలుగు ఆర్టిస్టులు వెళ్ళి తమిళ్లో చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళందరూ మాట్లాడుకుంటే వీళ్ళకి ఎక్కడో తెలియని సెన్స్ వస్తుంటుంది, అరే మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పి. లేదంటే నిజంగానే తెలుగు వాళ్ళకి మనం వచ్చి ఇక్కడ చేయడం వల్ల తెలుగు వాళ్ళు నిజంగానే పాపం మనం వచ్చి ఇన్ని మెయిన్ లీడ్స్లో మనం దూరిపోతున్నాము, హీరోల దగ్గర నుంచి హీరోయిన్స్ దగ్గర నుంచి ఆఖరికి మదరు అత్తల క్యారెక్టర్లు అన్ని మనమే చేసేస్తున్నాం, తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉందనుకోండి, ఇట్ ఈస్ వాళ్ళైనా ఒక డెసిషన్ తీసుకుని సంథింగ్. నాకంటే నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరైతే అవకాశాలు తక్కువ వస్తున్నాయో వాళ్ళు బాధపడడం మాత్రం అది జెన్యూన్ బాధ. అది దాన్ని ఏమో మరి అసోసియేషన్ మన కౌశిక్ వీడు గెలిచాడు, వీడు గెలిచిన తర్వాత మరి ఏం చేస్తున్నాడో, మరి తను కూడా దీని మీద ఫైట్ చేయాలన్నట్టుగా చెప్పాడు. మరి చూడాలి మరి వీళ్ళందరూ కలిసి మరి డెసిషన్ ఏం తీసుకుంటారో. బట్ ఇట్స్ నాట్ ఏ ఒకళ్ళిద్దరు మాట్లాడినంత మాత్రం ఇది అయిపోయే సమస్య అయితే కాదు. ఇది కలెక్టివ్ డెసిషన్ ఉండాలి. అంటే మీకు కూడా అనిపించింది ఇన్ని సీరియల్స్ చేశారు కాబట్టి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను. బాధపడతానండి డెఫినెట్ గా. నా దగ్గర చాలా మంది బాధపడ్డారు, నా దగ్గర చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. బట్ నేను ఒక్కడిని వెళ్ళి ఏం చేయాలి చెప్పండి.
అంతా ఒక యూనిటీతో డెసిషన్ నేను తీసుకుంటే వెళ్ళి తప్ప. ఛానల్ తోటి మీరు ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారని చెప్పంటే నాకెవరు కదా క్యారెక్టర్లు, అదే కదా జరుగుతుంది. అలా కొంతమంది జరిగింది కూడా అలాగా. కొంతమంది ప్రొడక్షన్ హౌస్లో అలా మాట్లాడడం పక్కన కూడా పెట్టారు. ఇది ఈ సమస్యకి పరిష్కారం కావాలి, కానీ పరిష్కారం దొరకట్లేదు, కానీ 100% పరిష్కారం కావాలి. సో బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరి గురించి ఏముంటదంటే, వెళ్ళక ముందు వీళ్ళ లైఫ్ బాగుంది, వెళ్ళొచ్చిన తర్వాత తలకిందులు అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. మీరు దాని గురించి ఏం చెప్తారు? నాదేం తలకిందులు అవ్వలేదండి. ఇప్పుడు ఎలా కాళ్ళ మీద ఉన్నాను, ఇలా స్ట్రైట్ గా నడుస్తాను. ఇప్పుడు కిందకి పెట్టి అయితే నడను నేను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పైకి పెట్టుకొని అగ్ని పరీక్షలు ఎవరో చేతుల మీద వచ్చాడు చూడండి, అలాగైతే నడను నేను. నా కాళ్ళ మీద నేను నడుస్తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. బట్ ఒకటి, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అన్నది అక్కడ మనం ఏంటో జనాలకు తెలుస్తుంది. జనాలకు నచ్చుతామో నచ్చమో తీసి పక్కన పెడితే, బిగ్ బాసా వేరే ప్లాట్ఫామా లేకపోతే వేరే కారణాలు ఇవన్నీ నేను చెప్పను. మీ సక్సెస్కి కానీ మీ ఫెయిల్యూర్కి కానీ ఏది రీజన్ కాదు, మీరే రీజన్. దానికి వేరే రీజన్లు చెప్పడం అయితే మాత్రం అది అబద్ధం అవుతుంది. అది ఇప్పుడు మీరు ఎవరు చెప్పినా నమ్మకండి. మనకి అవకాశాలు లేవు అంటే ఎక్కడో మనలోనే మనకు అవకాశాలు రావట్లేదంటే మనలోనే ఎక్కడో మిస్టేక్ ఉందండి. మనలోనే ఎక్కడో ప్రయత్న లోపం ఉంది. మనకు అవకాశాలు రావట్లేదంటే మనం కరెక్ట్గా ఫోకస్ చేయట్లేదు. ఓటీటీ వచ్చిన తర్వాత ఎన్ని అవకాశాలు ఉన్నాయండి, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు చూడండి ఓటీటీలో. ఓటీటీ వచ్చిన తర్వాత ఎన్ని అవకాశాలు, ఎంతమంది ఆర్టిస్టులు, అందరూ బిజీగా ఉన్నారు, ఎవరు వర్క్ లేకుండా లేరు. సో అది కరెక్ట్గా నేనైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి అన్నది మాత్రం నేనైతే నమ్మనండి. బట్ ఆ భయం కూడా నాకు లేదు. ఆ భయం కూడా ఎందుకు లేదు అని చెప్పంటే, ఒకవేళ నిజంగానే బిగ్ బాస్ లో చేసిన వాళ్ళకి మేము క్యారెక్టర్స్ ఇవ్వమని చెప్పి డైరెక్టర్స్ అనుకున్నారనుకోండి, ఇవ్వండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను వెళ్ళి. భరణి గారు, ఫైనల్ గా మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి బిగ్ బాస్ హౌస్ గురించి ఏం చెప్తారు? అంటే సీజన్ 9 అనేది ఎప్పుడు లేని విధంగా అగ్ని పరీక్ష ఇవన్నీ ముందు పెట్టారు. మీరే చెప్పారు కదా, కుల పెద్ద గ్రామ పెద్ద ఏదో పెద్ద అని చెప్పి బిరుదు ఇచ్చారు కదా. ఇక్కడ పెద్ద చిన్న ఏమి ఉండవు, కానీ బిగ్ బాస్ అంటే నేను ఒకటే చెప్తా, ద ప్లాట్ఫామ్ విత్ ఆల్ ఎమోషన్స్ విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంతేనా? అంతే. ఒప్పుకుంటారు? అది ఒప్పుకుంటారు. సో ఫైనల్ గా మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ కి, మీ సీరియల్ ఫ్యాన్స్ కి, మూవీ ఫ్యాన్స్ కి, పర్సనల్ గా మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నన్ను అభిమానించే వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా వెల్విషర్స్కి, సీరియల్స్లో నన్ను ఆదరించిన వాళ్ళందరికీ కూడా, బిగ్ బాస్ని అంటే మిస్ అవ్వకుండా చూసే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒకటే చెప్తా, మీరు చూసిన క్యారెక్టర్స్ వేరు, బట్ బయట ఉండే భరణి అయితే వేరు. ఆ భరణిని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. నా గేమ్ మీకు నచ్చేటట్టయితే మాత్రం ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మంచి గేమ్ ఆడడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అందరికి తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత, లైవ్ లో చూసి మాట్లాడిన తర్వాత ఒపీనియన్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది మీతో మాట్లాడుతుంది. నిజంగా ఉందండి. నిజంగా అందరికి చెప్పినట్టు చెప్తున్నారా? అయ్యో, ఇది ఒకటే మనం నిజం మాట్లాడుకుందాం. అందరు అంటే ఎవరినైనా పిలిచినప్పుడు ఇదే మాట చెప్తున్నారా? నా ఇంటర్వ్యూస్ అన్ని నేను చూపిస్తాను మీ వాళ్ళ టీమ్ కి. ఎవరికి నేను ఈ మాట చెప్పలేదు. మీరు వస్తున్నప్పుడు కూడా భయపడ్డాము, ఈయన పెద్ద పెద్ద సీరియల్స్ చేశారు, క్యారెక్టర్స్ అన్ని నెగిటివ్ రోల్స్ చేశారు, విలన్ గా మేబీ కోపంగా సీరియస్ గా ఉంటారేమో అని అందరినీ పక్కకు తప్పుకోండి, ఆయన వస్తున్నారు, జరగండి అనుకుంటూ వచ్చాను. బట్ మీరు వన్స్ వచ్చి మాట్లాడిన తర్వాత నార్మల్ గానే ఉన్నారు, మంచిగా పాజిటివ్ ఆరా అనిపించింది. అన్న కెమెరామెన్స్ ఉన్నారు కదా, నేను జెన్యూన్ గా ఓపెన్ గా చెప్తున్నా భరణి గారు, మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఓకే, ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ తో ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తాను. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ ఎవరిని మిస్ అవుతారు? అమ్మ అంటే ఎంత పిచ్చి. ఈ జనరేషన్స్ లో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో అక్కడిక్కడ వదిలేస్తున్నారు కదా. అమ్మ గురించి ఇంత బెల్ట్ తీసి, తోలు బెల్ట్ ఉంటుంది చూడండి, తోలు బెల్ట్ తీసి కొట్టకూడని చోటు కొట్టాలి. కొట్టకూడని చోటు కొట్టదు, కొట్టిన చోటే కొట్టాలి, మాతలు వచ్చేటట్టు. మామూలు కాదు. అనాథాశ్రమం ఏంటండి అసలు? ఈ బాడీ ఎవరిదండి? ఈ బాడీ మంద కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది బాడీ? అమ్మ నాన్న నుంచి వచ్చి కదా వచ్చింది బాడీ. ఇది మంద అనుకుని బతికాస్తుంటాం మనం. ఈ బాడీ మీద మనకు అధికారం లేదు. అందుకని ఈ బాడీని పాడు చేసే అధికారం కూడా మనకు లేదు. చాలా మందికి ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను నేను, బ్యాడ్ హ్యాబిట్స్ తోటి మన బాడీని పాడు చేసుకునే అధికారం, రైట్స్ మనకు లేవు. ఎందుకంటే ఈ బాడీ నీది కాదు, మీ అమ్మా నాన్న ఇచ్చిన బాడీ. ఈ బాడీని కాపాడుకునే
ప్రాణం ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ బాడీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఎంజాయ్ చేయొద్దంటలేదు, కానీ ఆ నీ ఎంజాయ్మెంట్ బాడీ మీద ఎప్పుడు ఎఫెక్ట్ పడకూడదు. ఈ బాడీ మీద ఏ రేట్స్ లేవు, చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. అమ్మా నాన్న ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇది నిజంగానే. ఈ బహుమతిని నువ్వు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ బాడీ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటావో మీ మమ్మీ డాడీ కూడా ఆనందంగా ఉంటారు. అనాథాశ్రమంలో పెట్టడం ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా అర్థం ఉందా? కొట్టద్దండి, కొట్టడమా? అంతకు మించి పనిష్మెంట్స్ ఏమైనా ఉంటాయి. ఓకే, సో భరణి గారు మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి సీరియల్స్లో మమ్మల్ని నిజంగానే భయపెట్టారు. ఇప్పుడు మీ ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ భరణి గారిని మేము బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాము. మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, డెఫినెట్గా మీకు ఓట్లు చేస్తారు, ఆడియన్స్ అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ నందు గారు, థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సపోర్ట్.